అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు. రాజేష్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రి గారి కారుకి ఇబ్బందులు కలిగించారు మందుబాబులు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని వెనక కుట్ర ఉందా లేకపోతే ఏంటంటే ఏం చెప్తారు సార్? నిన్న వాసంశెట్టి సుభాష్ గారు గోదావరి జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ వరద బాధితులకి సహాయ సహకారాలు అందుతున్నాయో లేదని పర్యవేక్షిస్తూ వారొక అధికారిక కార్యక్రమంలో ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఉన్న సందర్భంగా కొంతమంది యువకులు వాసంశెట్టి సుభాష్ గారి కారుని అడ్డగించారు. సహజంగా ఏం జరుగుతుందంటే ఈ వరద ముంపు లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వ పరంగా మాకు అందాల్సిన సహాయ సహకారాలు అందలేదు అని చెప్పని వరద బాధితులు అధికారుల దగ్గర వాళ్ళ అక్కడ పర్యటించడానికి వచ్చిన ప్రజాప్రతినిధుల దగ్గర నిరసన వ్యక్తం చేయడం సహజంగా జరిగే పరిస్థితి. అవును సార్. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఆ విధమైన ముసుగులో మంత్రి గారి కాన్వాయ్ని అడ్డగించి కొంతమంది వాళ్ళు వరద బాధితులుగా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మంత్రి గారి దగ్గర నివేదించడానికి రాలా. వాళ్ళు ఒంటి మీద ఉన్న బట్టలు ఇప్పేసి కారుకి అడ్డంగా రోడ్డు మీద పడుకొని కులపరమైన నినాదాలు ఇస్తా వచ్చారు. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా మంత్రి గారి దగ్గర కులపరమైన విద్వేషాలు పెంచే ప్రక్రియలో భాగంగా ఈ విధమైన ఒక ఎజెండాతో వచ్చారు. వాళ్ళు ఎవరో ఆదేశిస్తే వీళ్ళు పాతదారులుగా అక్కడ నటించారు. ఎంత అభ్యంతరకరంగా మంత్రి గారి దగ్గర వాళ్ళు వ్యవహరించారు అని అంటే, ఆయన ఒక రాష్ట్ర క్యాబినెట్ మినిస్టరు, అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆ ప్రాంతం మొత్తం వరద ముంపుకు గురైంది. వరద ముంపుకు గురయ్యి వేలాది మంది రైతులు వేలాది ఎకరాల్లో పంట నష్టపోయి ఆక్రోశిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందించాల్సిన సహాయ సహకారాల గురించి పర్యవేక్షిస్తూ ఆయన ఉంటే వీళ్ళ ఎజెండాలో భాగంగా ఎవరో రాజకీయ ఎజెండాలో భాగంగా అక్కడ కుల విద్వేషాలు రగిల్చే కార్యక్రమం. ఎందుకంటే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అవునండి, కాపులకి శెట్టి బలిజలకు మధ్య రాజకీయపరమైన ఆధిపత్య వైరం ఉంది. సామాజికంగాను అక్కడ వైరం దశాబ్దాల తరబడి కొనసాగుతూ ఉంది. అది రాజకీయ పరంగా కూడా ఒక వైరంగా పరిణమించింది అనేది వాస్తవం. వాసంశెట్టి సుభాష్ గారు శెట్టి బలిజ సామాజిక వర్గం. వీళ్ళు నిజంగా కాపులా లేదు కాపులు ముసుగులు అక్కడ కాపులు అని చెప్పని జై కాపు మేం కాపులం అని చెప్పని ఒకడైతే మరింతగా రెచ్చిపోయి షర్ట్ ఇప్పేసి మంత్రి గారి కారు ముందుకెళ్ళి ఆ బ్యానెట్ మీద సరుస్తా రోడ్డు మీద పడుకొని, అంటే ఒక రకంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగాలని కోరుకుంటా ఉన్నారు. ఆయన ఏమీ జరగని సంఘటనలోనే చాలా పెద్దగా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. ఒక హత్య వినుకొండలో జరిగితే దాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల సమస్యతోటి కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ దాడులు దౌర్జన్యాలు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పని నినదిస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఒక అసత్యపు గణాంకాలతోటి ఫక్తుగా పచ్చిగా మాట్లాడుకుంటే ఒక అబద్ధాల కోరు ప్రచారం చేస్తా, తప్పుడు గణాంకాలతోటి గాలి ప్రచారం చేస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఆయనకు అధికారం దక్కలేదు కాబట్టి ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఎలా బాగుపడతారని నేను చూస్తానన్న వైఖరి ఆయన ప్రదర్శిస్తున్నాడు. దానిలో భాగంగానే నేనైతే 100% నిన్నటి చర్యని సామాజిక వర్గాల మధ్య అశాంతి రగిల్చి చిచ్చుపెట్టి కుల ఘర్షణలతో రాష్ట్రం అట్టుడికే విధంగా చేసే ప్రాసెస్లో భాగంగానే ఈ విధమైన దుస్సాహసానికి ఒడిగట్టించారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎక్కడ రాష్ట్రం మళ్ళీ పెట్టుబడులకి నిలయంగా మారుతుందో, పెట్టుబడులకి ఒక డెస్టినీలాగా మారుతుందో, ప్రభుత్వం ఒక ప్రాపర్ అంబియన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తుందో, నేనుండగా దాన్ని సాధ్యపడినిస్తానా అన్న వైఖరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో కనిపిస్తా ఉన్నాం.
ఆయన ఉద్దేశపూర్వకంగా ఢిల్లీ వెళ్ళి జరగని హత్యలు జరిగినట్టుగా చిత్రీకరిస్తా, జరగని ఆత్మహత్యలు జరిగినట్టుగా చిత్రీకరిస్తా, జరగని దాడులు దౌర్జన్యాలు జరిగినట్టుగా చిత్రీకరిస్తా ఆయన జాతీయ మీడియా ముందు, వివిధ పక్షాల నాయకుల ముందు, అట్లాగే విజయసాయిరెడ్డి స్వయంగా రాజ్యసభలో కూడా సభను తప్పుదో పట్టించే సమాచారం ఇచ్చిన తీరు చూసాం మనం. వాళ్ళు ఎంచుకుంటున్న విధానం ఏంటి అంటే, మా మీద, మా తప్పొప్పుల మీద ఈ ప్రభుత్వం దృష్టికి సారించి మా తప్పొప్పులను బయటికి తీసి, మా అవినీతిని బయటికి తీసి, మా భూ ఆక్రమణను బయటికి తీసి మా నాయకుల్ని నడిపాదాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వెసులుబాటు మేము దక్కనీయం, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాం, మేము ఏదో ఒక అస్థిరత కలగజేస్తూ ఉంటాం, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ ఉంటాం, పైగా మేమే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పిన ప్రచారం చేస్తూ ఉంటాం. ప్రభుత్వానికి ఈ శాంతి భద్రతను కాపాడుకునే దాంట్లోనే నిమగ్నం అయ్యి వాళ్ళ ఎనర్జీ మొత్తం అందులోనే ఎగ్జాస్ట్ అవ్వాలి తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రజలు వాళ్ళ మీద చూపించిన నమ్మకం నిలబెట్టుకునే స్థాయిలో వాళ్ళ పనితీరు కనపరచడానికి మేము ఆస్కారం కలగనేము అని చెప్పని ఒక విధ్వంసకర రాజకీయాన్ని ఎంచుకుంటా ఉన్నారు. 100% నిన్న గోదావరి జిల్లాలో జరిగింది దానికి కొనసాగింపుగానే నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే వాళ్ళు వరద బాధితులు అనుకుందాం. వరద బాధితులు అయినప్పుడు వాళ్ళ ఆహార్యం చూస్తే మనకు అక్కడ బాధితులా కనపట్టాల. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ విచక్షణ కోల్పోయి ఉన్నారు, వాళ్ళు ఆలోచించే పరిధి కోల్పోయి ఉన్నారు. వాళ్ళు అయితే గంజాయికో లేదు లిక్కర్కో ఎడిక్ట్ అయిన వ్యక్తుల్లా కనిపిస్తూ ఉన్నారు. పైగా వాళ్ళందరూ ఏజ్ గ్రూప్ చూస్తే చాలా చిన్న వయసు, యంగ్స్టర్స్. చివరికి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్కి తరలిచ్చారు. నా 4 నాకు ఇచ్చేదాకా నేను మాట్లాడినని చెప్పని చెప్తుందంట కోడలో. అట్లాగే వీళ్ళకి కూడా పోలీసులు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ మొత్తం దిగిన తర్వాత అప్పుడు బాహ్య ప్రపంచంలోకి వస్తారు వాళ్ళు. కానీ అసలు వీళ్ళని ప్రేరేపించింది ఎవరు? అక్కడ మంత్రి కార్యక్రమంలో ఆయన అడ్డుకోండి, కులపరమైన నినాదాలు చేయండి, ఆ నినాదాలు చేయటం ద్వారా మంత్రి గారి తాలూకా కొద్ది మంది అయినా సరే ఏంట్రా మీరు మాట్లాడేదని ఘర్షణకు దిగాలి. ఆ ఘర్షణకు దిగడం ద్వారా కులాల మధ్య ఘర్షణగా దాన్ని చిత్రీకరించాలి, అది 2 జిల్లాలకు విస్తరించాలి, అవసరమైతే రాష్ట్రం మొత్తం విస్తరించాలని చెప్పని ఒక కుయుక్తిలో, కుట్రలో, నేరపూరిత చర్యల్లో భాగంగానే దీన్ని మనం పరిగణించాలి. దీంట్లో లోతైన విచారం జరగాలి. అసలు సిసలు కుట్రదారులు ఎవరు, సోతదారులు ఎవరు? పాతదారులు ఈ 6 కుర్రాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నారు మనకి. కానీ అసలు సోతదారులు ఎవరు? ఎవరి ఎజెండాలో భాగంగా వీళ్ళు వచ్చి ఇక్కడ ఇటువంటి సాహసాన్ని ఒడిగట్టారు? ఈ విషయాన్ని నిగ్గుదేల్చాలి. ఇటువంటి నేరపూరిత చర్యలకి ప్రేరేపిస్తున్న, ఆలోచిస్తున్న నాయకులను కూడా ఆదిలోనే కనుక కట్టడి చేయకపోతే అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలు. ఇవాళ మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని చెప్పని అఘోరించినా సరే వాళ్ళని బై హుక్ ఆర్ కుక్ కట్టడి చేస్తే రాసింది. రాష్ట్రం ఇంకొక అరాచకాన్ని, ఇంకొక అశాంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే దశాబ్ద కాలం పైగా ఈ విభజన జరిగి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాల సరసన నిలబడే స్థితిలో లేదు. రాజధాని లేని పరిస్థితి, ఉపాధి కల్పనకి పక్క రాష్ట్రాల మీద ఆధారపడతా ఉన్నాం, అప్పుడు గొప్పగా మారిపోతా ఉంది. ఇటువంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా కొనారింపజేయాలని చెప్పని ఆలోచన చేసే ఎవరిని స్పేర్ చేయాల్సిన నష్టం లేదు. ఓకే సార్, ఇంకొకటి కూడా సార్, దీనికి చిన్నది ఏంటంటే మొన్న జమీన్ రైతను అంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నార్మల్గా ప్రజల్లో ఒక అనుమానం వస్తుంది సార్. జమీన్ రైతను ఒక పత్రిక ఒక స్టోరీని ప్రచురించింది సార్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విఘాతం కలిగించడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు నెలకి. దీనికి సంబంధించి వాళ్ళందరికీ మిథున్ రెడ్డికి కానీ లేకపోతే మిగతా వాళ్ళందరికి కూడా ఒక టార్గెట్ ఇచ్చారు, ఎక్కడ అశాంతి ఉండాలి, జనాలు కొట్టుకోవాలన్న పరిస్థితి ఉంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా ఇది నిజమే అని అనిపించింది సార్ ప్రజల్లో. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఆ రోజు ఆయన నిత్యం ఇదే విధమైన ఎజెండాతోటి, ఆ రోజు ఏంటంటే ఐడియాలజికల్ వార్, తనకి ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్నాడు. ఆ స్ట్రాటజిస్ట్ ఇచ్చిన ఎజెండాలో భాగంగా నిత్యం ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా ఆ కులపరమైన విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. 2019 ఎన్నికల్లో ఆయన అనుకున్న ఎజెండా ఆయనకి సక్సెస్ఫుల్గా అమలు జరిగింది.
ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కింది. కానీ ఈ 5 సంవత్సరాలు పాలకుడిగా ఆయన సామర్థ్యం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఆయన తన విధానాన్ని మార్చుకున్నాడు. ఐడియాలజికల్ వార్ అంటే ఇక సోషల్ మీడియా ద్వారా విష ప్రచారము ఇంకోటో దాని ఒక్కదాని మీద ఆధారపడటం కన్నా కూడా ఫిజికల్గా విద్వేషాలు రగిల్చాలి, శాంతి భద్రతల సమస్య సృష్టించాలి, ఘర్షణలతోటి రాష్ట్రం అట్టుడకాలి, దీన్ని చూపించి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలి, ఏ పెట్టుబడిదారుడు రాష్ట్రం వైపు రాకుండా కట్టడి చేయాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా ప్రజల ముందు చిత్రీకరించాలి. మళ్ళీ ప్రజలకి వీళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి మిగులు, జగన్మోహన్ రెడ్డి నయ్యము అనిపించాలి. ఇది అతను అమలుపరుస్తున్న ఒక విద్రోహపూరిత ఎజెండా. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితమైన సాక్ష్యాధారాలతోటి అతను కట్టడి చేసి తీరాలి. కండిషన్ బెయిల్ మీద ఉన్న ఒక అక్యూజ్డ్ నెంబర్ 1 విత్ ది సపోర్ట్ ఆఫ్ అక్యూజ్డ్ నెంబర్ 2 వీళ్ళిద్దరూ కలిసి దశాబ్ద కాలం పైగా బెయిల్ మీద ఉండి ఇవాళ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నారు. బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన ఇవాళ సమాజంలో విద్వేషాలకు వీళ్ళు కారకులు అవుతా ఉన్నారు. ఘర్షణపూరిత వాతావరణాలు వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు. దీని ప్రాతిపదికగా ప్రభుత్వం కోర్టులో ఛాలెంజ్ చేసైనా సరే ఇమ్మీడియట్గా అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలి. రెండోది, అతని మీద నమోదైన కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందున్నాడు. రోజువారీ విచారణకు అతనే హాజరయ్యే పరిస్థితి సృష్టించాలి. 3, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికి వెలుగు చూసిన వాస్తవాల ప్రకారం ఇతని అన్యాయాల మీద 10ల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి కావాల్సిన స్టఫ్ అతనే ఇచ్చున్నాడు. ఇవాళ మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఇవాళ ఏ అంశంలో చూసినా ఇవాళ 100ల కేసులు నమోదు చేయడానికి కావాల్సినంత మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. ఆ కేసులు నమోదు చేయాలి. ఇతన్ని కోర్టు పక్షలాగా మార్చాలి, జైలు పక్షలాగా మార్చితే తప్ప ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ఆస్కారం లేదు. ఆ దిశగా పౌర సమాజం అర్థం చేసుకోవాలి. ఇతను మళ్ళీ సానుభూతి రప్పించుకోవడానికి నా మీద కక్ష సాధింపుల ధోరణి ప్రదర్శిస్తున్నారు అని చెప్పని ఎన్ని నంగి నాటకాలు ఆడినా సరే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వాటిని పరిగణలో తీసుకోవడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన భవిష్యత్తు దక్కాలి, ఈ రాష్ట్ర బిడ్డలు వలసలు లేని ఉపాధి వాళ్ళ రాష్ట్రంలోనే దక్కే పరిస్థితులు ప్రభుత్వం ద్వారా సృష్టింపబడాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ అతని రాజకీయం సజీవంగా ఉండడానికి వీల్లేదు.